చికెన్ పాప్సికల్స్ చేసుకోవడం అంటే నిదానంగా కొంచెం ఓపికగా చేసుకోవాల్సిన స్నాక్ ఐటమ్ అండి. పిల్లల కోసం మెయిన్గా మనం చేసిస్తాం. ఈరోజు అయితే మనం డీప్ ఫ్రైయే చేస్తున్నాం. మీకు కావాలి అంటే ఎయిర్ ఫ్రైయర్లో కూడా పెట్టుకోవచ్చు, లేదా ఓవెన్లో కూడా బేక్ చేసుకోవచ్చు. బట్ ఈజీ ఆప్షన్ అయితే మనకి ఫ్రైయింగ్ అనమాట. ఫస్ట్ మనకు కావాల్సింది చికెన్ బ్రెస్ట్ని నేను కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా చక్కగా బాయిల్ చేసి పెట్టుకున్నా. ఇది ఫస్ట్ చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది. దీనికోసం ప్లేట్ కూడా కావాలి. ఇలా మనం బాయిల్ చేసుకున్న చికెన్ని అసలు ఫస్ట్ కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి. బ్రెడ్, కార్న్ఫ్లవర్, మనం చికెన్ పాప్సికల్స్ చేసుకోవడానికి స్టిక్స్ కావాలి కదా, ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటాయి కదా, అవి నేను తీసుకున్నాను. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, అరోమాటిక్ పౌడర్, కొత్తిమీర, చికెన్ బ్రెస్ట్, ఆనియన్స్ మనకు కావాలి. సో ఫస్ట్ నేను చికెన్ని ఉడికిచ్చేసుకున్నాను. ఇక్కడ మీరు చూసారు కదా, ఉడికించుకున్న తర్వాత ఇలా తీగలుగా చేసేసుకోవాలి. మనకి చికెన్ ఇలా చేసేయచ్చు, వచ్చేస్తుంది దారాలుగా. ష్రెడ్డింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా వచ్చేసేయాలి. మనకి ఎక్కువ బాయిల్ చేసుకోవాలన్నమాట. ఓవర్ బాయిల్ చేసుకుంటేనే మనకి ఇలా వస్తుంది. కొంచెం పచ్చిగున్నా కూడా మనకి ఇలా రాదు. ఫస్ట్ స్టెప్ హ్యాండ్ వాష్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెమే ఆయిల్, అసలు ఏదైనా ప్రోటీన్ తినాలి అంటే ఫస్ట్ నాన్ వెజిటేరియన్స్కి చికెనే చెప్తారు కదా. చికెన్లో మనం ఎక్కువగా ఆయిల్ వేసుకోకుండా సింపుల్గా చేసుకునే రెసిపీస్ చాలా ఉంటాయండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాసెస్ ఉంది కదా, ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసి ఈ తాలింపు లాగా చేసేసి మనం చికెన్ వేసి డైరెక్ట్గా కూడా తినొచ్చు, చపాతీతో కూడా తినొచ్చు. కొంచెం ఫ్యాన్సీగా కావాలి అంటే చికెన్ పాప్సికల్స్ ఈరోజు మనం తయారు చేస్తున్నాం. సో ఫస్ట్ కొంచెం నూనె వేసి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ నూనెలో వేగనివ్వాలి, ఆ పచ్చి వాసన పోనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సాల్ట్ వేస్తున్నాను కానీ చాలా కొంచెం, ఒక చిటికెడే ఉప్పు వేస్తున్నా. ఎందుకంటే అరోమాటిక్ పౌడర్లో చాలా ఉప్పు ఉంటుంది. సో అందుకని ఎక్కువ మటుకి సాల్ట్ వేయొద్దు. అరోమాటిక్ పౌడర్ మనకి ఆన్లైన్లో దొరుకుతుందండి. ఒకసారి తెచ్చి పెట్టుకుంటే చాలా రోజుల వరకు మనకు వస్తుంది. ఉల్లిపాయలు కాస్త పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై అవ్వాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేగాక ఇందులో చూడండి జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, అలాగే మిరియాల పొడి. మనం కారం వేయట్లేదు, మిరియాల పొడి నుండి వచ్చే ఆ ఘాటే చికెన్కి సరిపోతుంది. ఇంకా అరోమాటిక్ పౌడర్, కొంచెం మిరియాల పొడి నేను ఎక్కువే వేసాను, ఎందుకంటే మొత్తం చికెన్కి సరిపడా కారం రావాలి కాబట్టి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఒకసారి మీరు టేస్ట్ చూసుకోండి, ఉప్పు సరిపోయిందా లేదా. డెఫినెట్గా సరిపోతుంది, అరోమాటిక్ పౌడర్ వేసాం కాబట్టి. సో ఒకవేళ సరిపోకపోతే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. చికెన్ని మనం ముందుగానే ఇలా చేసి పెట్టేసుకున్నాం కదా, తీగలుగా ష్రెడ్డింగ్ చేసేసాము. నెక్స్ట్ ఇందులో మనం కొత్తిమీర వేసుకోవాలి. చికెన్ మంచిగా ఎక్కువ కొత్తిమీర వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని ఇందులో వేసేయాలి చికెన్తో పాటు. సో ఫస్ట్ మనం లోపల పాప్సికల్స్లో పెట్టుకోవాల్సిన చికెన్ స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇక్కడ బౌల్లో కార్న్ఫ్లవర్ ఉంది, దీన్ని మనం స్లరీ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకుంటాం. బౌల్లో కార్న్ఫ్లవర్ వేసేస్తున్నా. మరి మొత్తం వాటర్ లాగా చేయకుండా మనం సూప్ కన్సిస్టెన్సీ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసేసుకోండి. మరీ పల్చగా కాదు, మరీ థిక్గా కాదు,
అండ్ ఇప్పుడు ఏం చేయాలి అంటే బ్రెడ్ క్రమ్స్ చేసుకోవాలి మనకి కోటింగ్ కోసం. సైడ్స్ కట్ చేసి సో ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ చేసుకోవడానికి ఫ్రెష్ బ్రెడ్ కన్నా 1-2 రోజుల బ్రెడ్ అయితే మంచిగా వస్తాయి. ఎప్పుడైనా ఇంట్లో బ్రెడ్ మిగిలిపోయింది అనుకుంటే బ్రెడ్ క్రమ్స్ చేసేసి ఒక డబ్బాలో వేసి లేదా జిప్లాక్ కవర్లో వేసి డీప్ ఫ్రీజ్లో పెట్టేస్తే ఉంటాయి. అవి మనం ఎన్ని రోజుల తర్వాత అయినా వాడుకోవచ్చు, ఏం పాడవు. సో ఈసారి అలా చేయండి. వీటిని ఇప్పుడు నేను మిక్సీ పట్టేస్తాను. మంచిగా మిక్సీ పట్టేసుకోండి. ఇంకా కొంచెం ఉన్నాయి, వీటిని కూడా మిక్సీ పట్టేస్తా. అలాగే ఈలోపు గిన్నెలో ఆయిల్ కూడా వేసేసాను. స్టవ్ ఆన్ చేసేస్తే ఇది వేడవుతూ ఉంటుంది. బ్రెడ్ క్రమ్స్ వేసేసి ఇంకా పాప్సికల్స్ తయారు చేసుకోవడమే. చాలా ఫాస్ట్గా అయిపోతాయి. అలానే మొత్తం పౌడర్ లాగా కూడా చేయకూడదు బ్రెడ్ క్రమ్స్. ఆ క్రమ్స్ కనిపించాలి, దూరం నుంచి చూస్తే సడన్గా కొబ్బరి పొడేమో అనేలాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ ఇక్కడ ప్లేట్లో రెడీగా ఉన్నాయి. ఇవి బ్రెడ్ క్రమ్స్, కార్న్ స్లరీ, అలాగే చికెన్. ఇప్పుడు సమోసా షీట్స్ మనకి రెడీమేడ్గా దొరుకుతాయి, నేను కూడా బయట నుండి తెచ్చుకున్నవే. సో వీటిని ఏం చేయండి అంటే ప్లేస్ లాగా పెట్టుకొని కొంచెం ఇట్లా మనకి క్రాస్ మధ్యలో ఏదైతే స్టిక్ తీసి పెట్టుకున్నామో ఆ స్టిక్ని ఇలా పెట్టేసేయండి. చికెన్ తీసుకోండి, చికెన్ని మధ్యలో గట్టిగా మంచి స్టఫింగ్ పెట్టుకోండి. ఇలా మధ్యలో పల్చగానే పెట్టుకోండి, మరీ ఎక్కువ పెట్టుకోకండి, ఎందుకంటే పైన మనకి కోటింగ్ కూడా వస్తుంది కాబట్టి. షీట్స్ ఉన్నాయి కదా, వాటికి సైడ్స్ ఇట్లా మంచి స్లరీని అద్దండి. ఫస్ట్ ఇది కింద లేయర్ పెట్టిన తర్వాత ఇలా టైట్గా ఫోల్డ్ చేసేయాలి. తర్వాత లాస్ట్ ఎక్స్ట్రా ఏదైనా మీకు కొంచెం ఉంటే కట్ చేసేద్దాం. ఫోల్డ్ అవ్వదు, కట్ చేసేసుకోండి. ఇలా ఇలా కట్ చేసాం కదా, ఇలా చేసి వీటిని పక్కన పెట్టేద్దాం. ఇలాగే మిగతావి కూడా చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకొని ఫస్ట్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇందాక చేసి పెట్టుకున్న స్లరీ ఉంది కదా, దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. ఇందులో ముంచడానికి రాదు, కొంచెం పైన సో మొత్తం మంచిగా స్ప్రెడ్ అవుతుంది. తీసి బ్రెడ్ క్రమ్స్లో పెట్టేద్దాం. మంచిగా ఇలా ప్రెస్ చేయండి. అలాగే రెండోది కూడా. మిగతావన్నీ ఇంతే అండి. ఫస్ట్ స్లరీలు ఇలా ముంచండి మంచిగా. ఇలా అన్ని కోట్ చేసుకున్న తర్వాత మెయిన్ టాస్క్ ఏంటి అంటే ఈ స్టిక్ బయటికి రాకుండా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. మెల్లిగా స్టిక్ని పట్టుకొని మటుకి అస్సలు వేయొద్దు, వచ్చేస్తుంది. చూసుకోండి ఎన్ని పడతాయో. ఫస్ట్ 2 ఫ్రై అయిన తర్వాత మిగతావి వేసుకుందాం. నూనె మటుకి మంచిగా వేడిగానే ఉండాలి. చికెన్ని మంచి కుక్ చేసేసాము, ఆనియన్ కూడా కుక్ అయింది. చూడండి ఎంత మంచిగా వచ్చాయో. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకోవడమే. ఇప్పుడు స్టిక్ ఏం బయటికి రాదు. ఇంకా
మిగతావి కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. కానీ మళ్ళీ నూనె వేడెక్కాలి. నూనె వేడెక్కకుండా వేయకూడదు. ఒక్క నిమిషం ఆగి ఇలా అన్నీ ఫ్రై చేసేసుకోవడమే. అయితే కోటింగ్ చేసుకున్న వెంటనే ఫ్రై చేయాలని ఏం లేదండి. కోట్ చేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఫ్రై చేసి ఇవ్వచ్చు. ఒకటా రెండా కూడా ఫ్రై చేయొచ్చు. అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే బేక్ చేసుకోవచ్చు మీరు. అలాగే ఎయిర్ ఫ్రైయర్లో కూడా పెట్టి ఇలా ఫ్రై చేసుకోవచ్చు, బాగుంటాయి. సో వీటిని ప్లేటింగ్ చేసుకునే లోపల ఇవన్నీ ఒకసారి ముందు తీసేసి నేను ఇలా ప్లేట్లో పెట్టుకునే లోపల మీరు ఒక చిన్న రికాప్ చూసేయండి. చికెన్ పాప్సికల్స్ తయారీ విధానం. ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ని షెడ్డింగ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులో నూనె వేసుకొని కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సాల్ట్ వేసి వేగిన తర్వాత అందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, అరోమాటిక్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చికెన్ని ఒక బౌల్లోకి తీసుకొని కొత్తిమీర వేసి ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని స్టఫింగ్ రెడీ చేసుకోవాలి. తర్వాత బౌల్లో కార్న్ ఫ్లవర్ లో కొన్ని నీళ్లు పోసి స్లరీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ కి సైడ్స్ కట్ చేసుకొని మిక్సీ జార్ లో వేసి బ్రెడ్ క్రమ్స్ కూడా తయారు చేసి అన్ని ఒక వరుసగా రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత సమోసా షీట్స్ ని కనిపిస్తున్న విధంగా ఇంటూ లాగా పెట్టుకొని మధ్యలో వుడెన్ స్టిక్ పెట్టుకొని తయారు చేసుకున్న చికెన్ మిశ్రమాన్ని పెట్టి స్లరీ అప్లై చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని స్లరీలో ఒకసారి ముంచి అలాగే బ్రెడ్ క్రమ్స్ లో అద్ది డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ పాప్సికల్స్ రెడీ అవుతాయి.